హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, అల్లు అర్జున్ గారి అరెస్టు, పుష్ప పెయిడ్ ప్రీమియర్స్ దగ్గర జరిగిన ఇన్సిడెంటు, తర్వాత కేసులు, పుష్ప హిట్ అదంతా జరిగింది కదా, దాని గురించే ఈ వీడియో. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ నెల డిసెంబర్ 5th పుష్ప రిలీజ్ ఉంది. అంటే ఫస్ట్ 6th రిలీజ్ చేస్తున్నారు, కానీ 5th రిలీజ్ చేశారు. ఓవరాల్గా పుష్ప 1 అందరికీ తెలిసిందే, తెలుగులో అంత ఎక్కువగా ఆడలేదు, నార్త్లో ఆడింది, బ్లాక్ బస్టర్ హిట్. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా క్రేజ్ ఎక్కువైపోయింది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవన్నీ జరిగిన తర్వాత పుష్ప మీద హైప్ ఇంకెక్కువ పెరిగిపోవడంతో ఏంటంటే టికెట్ రేట్స్ పెంచేశారు. తర్వాత హైప్ కూడా అదే రేంజ్లో ఉంది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆలోచించి ప్రొడ్యూసర్స్ ఏం చేశారంటే, ప్రీమియర్ షో టికెట్స్ వేరే వాళ్ళు ప్రీమియర్స్ చేసుకొని వాళ్ళకి పోవడం కన్నా యాక్చువల్గా ఫ్యాన్స్ టికెట్స్ ఆ థియేటర్ మొత్తాన్ని కొనుక్కొని ప్రీమియర్ షోస్ చేస్తారు. యాక్చువల్గా ఫ్యాన్స్ ప్రీమియర్ షోస్ చేసుకుంటారు. సో అది వేరే వాళ్ళకి పోవడం ఇష్టం లేక ప్రొడ్యూసర్స్ పెయిడ్ ప్రీమియర్స్ పెట్టారు. పెయిడ్ ప్రీమియర్స్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో 1000 రూపీస్, మల్టీప్లెక్స్లో 1200 అని పెట్టారు. సో అది ఒక రోజు ముందల 4th నైటే సెకండ్ షో నుంచి, అంటే 9:30 షోస్ నుంచి షోస్ స్టార్ట్ అయిపోయాయి. సో అలా అని అన్ని ఏరియాలో షో స్టార్ట్ అవ్వగానే ఆర్టీసీ కార్ షోస్లో ఏదైనా రిలీజ్ రోజు అక్కడ సినిమా చూసే కిక్కే వేరని చెప్పి ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎగబడి ప్రీమియర్ షోస్ చూడడానికి ఇష్టపడతారు. ఎక్కడ? ఆర్టీసీ కార్ షోస్లో సంధ్య 35mm, సండే 70mm, సుదర్శన్ 35mm, తర్వాత దేవి థియేటర్ ఉంది ప్రస్తుతానికి. మిగిలిన ఉండే థియేటర్లు ఉన్నాయి, కానీ అవన్నీ రెనోవేషన్లో కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేశారు. అయితే 4th రోజు 9:30 షోకి అక్కడ సంధ్య 35mm, సంధ్య 70mm, తర్వాత ఆ థియేటర్స్ ఉన్నాయి కదా, సుదర్శన్ 35mm, దేవి థియేటర్లో మొత్తం షోస్ వేశారు. నేను కూడా దేవి థియేటర్కి పోయా. అయితే ఏం జరిగిందంటే, అక్కడ పెయిడ్ ప్రీమియర్స్ చూడడానికి అల్లు అర్జున్ గారు వచ్చారు. ఆయన ప్రతి సినిమాని 20 ఏళ్ళ నుంచి అక్కడనే ఏదైంది ఆర్టీసీ కార్ షోస్లో రిలీజ్ అయినప్పుడు ప్రతి ఫస్ట్ డే వచ్చి ఆయన సినిమాని చూసుకుంటాడంట. సో అలాగా వచ్చాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పోలీసు వాళ్ళు వాదన ఏంటంటే అల్లు అర్జున్ గారు ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయనకి సర్ప్రైజ్ విజిట్ చేయడం వల్ల జరిగింది ఇన్సిడెంట్ అంటారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడికి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ పేరు గుర్తురావట్లేదు నాకు, కానీ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్, హస్బెండ్, 2 చిల్డ్రన్స్తో పాటు వచ్చారు. వచ్చిన వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ డే ప్రీమియర్స్ పడినప్పుడు ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి, అన్నీ జరుగుతాయి, అది జరిగినాయి. తర్వాత ఏంటంటే, వాళ్ళు వచ్చేటప్పటికి అల్లు అర్జున్ గారు సడన్గా విజిట్ చేసేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విడిపోయి ఒక సైడ్ ఏమో వీళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు, వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు వెళ్ళిపోయారు. తర్వాత ఇటు సైడ్ వాళ్ళ హస్బెండ్ అండ్ చిన్న పాప వెళ్ళిపోయింది. సో ఈయన ఏం చేశాడంటే, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి చిన్న పాపని వాళ్ళ బంధువుల ఇంటికాడ ఇచ్చిపెట్టడానికి పోయాడు. అంతలోపల ఏం జరిగిందంటే, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో వైఫ్ చనిపోయింది. ఆ విషయం అతనికి తెలియదు. అతను వచ్చి ఎతుక్కుంటున్నాడు. ఎతికి తర్వాత పోలీసు వాళ్ళని అడిగాడు, ఏం సార్, నా వైఫ్ అండ్ చిల్డ్రన్ కనపడలేదు ఏదంటే, వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ వీడియో చూపిస్తే షాక్ అయ్యాడు. అప్పుడు అవుట్న హాస్పిటల్కి పోయాడు. అప్పటికే వాళ్ళ భార్య చనిపోయింది, వాళ్ళ కొడుకేమో అన్కాన్షియస్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. సో దాని ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ కొడుకు అల్లు అర్జున్కి బిగ్ ఫ్యాను. అయితే వాళ్ళ ఇంటి చుట్టూరు అతన్ని పుష్ప అని పిలుస్తాడు. ఆయన అల్లు అర్జున్ కోసమే సంచి నిండా పేపర్లని చించి కట్టుకొని వచ్చాడంట. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫ్యామిలీకి మనము చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అయితే అక్కడతో ఆ ఇన్సిడెంట్ అయిపోలే. అల్లు అర్జున్ గారికి 2 days తర్వాత తెలిసినట్టుంది. అతను ఏం చేశాడంటే, ఈ ఫ్యామిలీని నేను లైఫ్ లాంగ్ ఆదుకుంటాను, 25 lakhs కాంపన్సేషన్ ఇస్తున్నాను, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నిలబడతానని చెప్పి హామీ ఇచ్చారు. అంతటితో ఇన్సిడెంట్ అయిపోలేదు. అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కేసు వేసినట్టున్నారు. కేసు 5th రోజు జరిగితే అల్లు అర్జున్ అండ్ వాళ్ళ లీగల్ టీం ఏం చేశారంటే, వాళ్ళు ఇది ఎట్లో రిస్క్ అయ్యేటట్టుగా ఉందని
క్వాష్ పిటిషన్ వేశారు ఇక్కడ హైకోర్టులో. ఏంటంటే ఎప్పుడైనా సరిగ్గా ఎవిడెన్స్ లేకపోతే అతను ఉంటాడు, కేసు పడిన అతను క్వాష్ పిటిషన్ వేస్తే దాన్ని హైకోర్టు వాళ్ళు తొందరగా ఎంక్వైరీ చేసి అది నిజాలు తేల్చి ఒకవేళ అది ఎవిడెన్స్ ఏమీ లేకుండా, ప్రూఫ్స్ ఏమీ లేకుండా, సరిగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయకపోతే పిటిషన్ అయినా కానీ ఆ కేసుని కానీ కొట్టేస్తారు. సో అది వేశారు. సో అదేంటంటే అది సీరియస్ అవ్వలేదు. ఓవరాల్గా ఏమైందంటే అంతటితో ఆగిపోయింది. తర్వాత ఏమైందంటే సడన్గా 13th రోజు మార్నింగ్ న్యూస్ ఛానల్లో చూస్తే అల్లు అర్జున్ గారి అరెస్ట్. అది ఎంత ఘోరంగా అరెస్ట్ చేశారంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి వచ్చేసి కనీసం బట్టలు వేసుకోకుండా టైం లేకుండా తీసుకెళ్ళిపోవాలని చూస్తే అల్లు అర్జున్ గారికి వస్తారు సీరియస్ అయ్యి, సార్ మీరు అరెస్ట్ చేయడంలో తప్పేం కాదు, కానీ మీరు టైం ఇవ్వాలి కదా బట్టలు వేసుకోవడానికి, మీరు అది కూడా ఇవ్వకుండా డైరెక్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇలా చేయడం తప్పు సార్ అని చెప్పాడు. సో ఓవరాల్గా అల్లు అర్జున్ ఏం చెప్పారంటే ఆ ట్రావెలింగ్లో ఆ బ్లేమ్ మొత్తం నేనే తీసుకుంటా, మా నాన్నకే సంబంధం లేదని తీసుకెళ్ళాడు. ఇక్కడితో ఇంకా అయిపోలేదు, ఇంకా స్టోరీ ట్విస్టుల మీద ట్విస్టులు అంటే ప్రతి సీను ప్రతి క్లైమాక్స్లో ఉండదు. సో అల్లు అర్జున్ గారిని తీసుకుపోయేది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందిగా, ఆయనను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి టెస్ట్లను చేశారు. అందరినీ గాంధీ హాస్పిటల్ ఎవరైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళని తీసుకుపోయి మెడికల్ టెస్ట్లను చేస్తారు. అల్లు అర్జున్ గారిని తీసుకుపోయి మెడికల్ టెస్ట్లను చేసి గాంధీ హాస్పిటల్లో టెస్ట్లను చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ఏం చేసిందంటే 14 రోజులు రిమాండ్ అల్లు అర్జున్ గారికి విధించింది. అయితే దీనికి మెయిన్గా నిరంజన్ రెడ్డి అండ్ హిస్ లీగల్ టీమ్ వాళ్ళు గట్టిగా ప్రొసీడ్ అయ్యారు. ఏం ప్రొసీడ్ అయ్యారంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ని హైకోర్టులో డైరెక్ట్ లంచ్ మోషన్ పిటిషన్ని మూవ్ చేశారు. ఇదేంటంటే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి మనకి ఇన్సిడెంట్గా ఏదైనా కోర్టు నుంచి మనకు ఆర్డర్ రావాలనుకుంటే దానికి ముందు లంచ్ మోషన్ పిటిషన్ అయినా లేకపోతే ఇంకొక పిటిషన్ అయినా మూవ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఉంటుంది కదా పిటిషను లంచ్ టైంలో అయినా సరే కోర్ట్ అవర్స్ అయిపోయిన టైం అయినా సరే ఆ పిటిషన్ వస్తుంది. వచ్చినప్పుడు అయితే దీని ద్వారా ఏమైందంటే ఎవిడెన్స్ సరిగా లేకపోతే కేసు దీంట్లో కూడా కొట్టేస్తారంట. అయితే ఈ నిరంజన్ రెడ్డి వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయగానే కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. బెయిల్ చేసిన తర్వాత ఏం జరిగింది, బెయిల్ తీసుకొని అప్పటికే అల్లు అర్జున్ గారిని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు బెయిల్ వార్డర్ తీసుకుపోయి చెంచల్గూడ జైలు అధికారులకి ఇస్తే వాళ్ళేమో అల్లు అర్జున్ గారిని ఆ రోజు ఇసిపెట్టలే, మరుసటి రోజు మార్నింగ్ ఇసిపెట్టారు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ ఆన్లైన్లో అప్లై అవ్వట్లేదు, బెయిల్ ఆన్లైన్లో అప్లై అవ్వట్లేదు అని చెప్పి. సో ఆన్లైన్లో అప్లై అవ్వట్లేదు అని చెప్పి రాత్రంతా కూర్చోబెట్టి తెల్లారుజామున ఇసిపెట్టారు. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కంక్లూడ్ చేశారు. టాలీవుడ్ వాళ్ళందరూ అల్లు అర్జున్ వెనకాల నిలబడ్డారు. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది శుక్రవారం, శనివారం ఆదివారం కోర్టు సెలవు. సో ఏంటంటే పర్ఫెక్ట్ ప్లాన్గా ఎవరో ఎగ్జిక్యూట్ చేశారని చెప్తున్నారు. అదొక రూమర్. ఎందుకంటే 3 రోజులు జైల్లో పెట్టే అవకాశం ఉంది. సో అది వీళ్ళు లీగల్ టీం కొంచెం షార్ప్గా డిసిజన్ తీసుకొని మూవ్ చేశారు కాబట్టి బతికిపోయారు. కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు ఈ 2 days కూడా జైల్లో ఉండేది. సో ఇంకోటి ఏం నడుస్తుందంటే ఈ కేసుకి ప్రూఫ్ అయితే అల్లు అర్జున్ గారు 10 years జైల్లో ఉంటారు అని చెప్పి. సో ఇక 10 years జైల్లో ఉంటారంటే ఆయన సరిగా ఇది టీము ఇదండి మర్చిపోయాను, సంధ్య 70mm వాళ్ళకి సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసారు. సెక్యూరిటీ గురించి సరిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదని పోలీసులు చేశారు. అయితే సంధ్య 70mm వాళ్ళు ఇదంతా చూసిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళకి మేము అప్లై చేసుకున్నాము, వాళ్ళు మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేమేం చెప్పామంటే వాళ్ళు ఇచ్చారు నిజమే, కానీ మేము అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, అల్లు అర్జున్ గారిని తీసుకురావద్దు అని చెప్పారు. కానీ నేను ఇంకో విషయం చెప్తాను, నేను దేవి 70mm థియేటర్కి వెళ్ళాను. సో అక్కడ చూస్తే పోలీసులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఏం లేరు. సంధ్య 70mmలో అల్లు అర్జున్ గారు వస్తే దేవి థియేటర్ దాటి అవతల జనాలు ఉన్నారు. తర్వాత ఇటున్నారు కదా మనము
నారాయణగూడ ఫ్లైఓవర్ దాటిన దగ్గర మొత్తం కింద అంతా బ్లాక్ చేసి పెట్టున్నారు. దాదాపు పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగింది. సో, పోలీసు వాళ్ళు చెప్పే దీనికి దానికి సింక్ లేకుండా జనాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది. దీనివల్ల ఏందంటే అల్లు అర్జున్ గారికి 10 ఇయర్స్ జైలు శిక్ష పడతదా అంటే నాకు తెలిసి మాత్రం మాక్సిమం పడదు. ఎందుకంటే దాంట్లో అల్లు అర్జున్ గారి తప్పేం లేదు. ఆయన సినిమాని ఆయన చూసుకోవడానికి ఆడికొచ్చారు. సో, దాన్ని బట్టి తొక్కిసలాట జరిగిందనంటే మెయిన్‌గా ఫెయిల్యూర్ అనేది ఇదేంది సంధ్య 70 ఎంఎం థియేటర్‌లదైనా ఉండొచ్చు. లేకపోతే మిగిలిన సెక్యూరిటీ వాళ్ళది అవ్వచ్చు. సో, ఇలా ఇన్సిడెంట్ జరిగి అల్లు అర్జున్ గారు బయటకొచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. బెయిల్ మీదనే ఉన్నారు. ఇంకా కేస్ ప్రూవ్ అవ్వలేదు. సో, దాన్ని బట్టి కూడా నేను వీడియో చేస్తాను. దీంట్లో ఓవరాల్‌గా నా వర్షన్ ఏందంటే అల్లు అర్జున్ గారు తర్వాత ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా. ఆ కేసేసిన అతనున్నాడు కదా! తొక్కిసలాటలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాస్ అయిన అతనున్నాడు కదా! అతనేం చెప్పాడంటే, అల్లు అర్జున్ గారి తప్పేం లేదు. ఈ కేసు నేను విత్‌డ్రా చేసుకుంటున్నాను. సో, దీనికి అల్లు అర్జున్ గారికి ఏం 100% సంబంధం లేదు. నేను విత్‌డ్రా చేసుకున్నాను. అల్లు అర్జున్ గారు సంబంధం చెప్పాడు. సో, ఏందంటే అతనుగా చెప్పాడా? లేకపోతే ఎవరైనా ఫోర్సిబుల్‌గా చెప్పాడా? అనేది ఇంకా తెలియాల్సినుంది. సో, దీన్ని బట్టి ఈ కేసు ఎన్ని ట్విస్టులు అండ్ టర్న్స్‌తో మొత్తం ఒక రోజులోనే ఇంత ఫాస్ట్‌గా జరుగుతాదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మామూలు సింపుల్ నార్మల్ పీపుల్‌కేమో లేట్‌గా జరుగుతది. తర్వాత ఇలా సెలబ్రిటీస్‌కేమో ఫాస్ట్‌గా జప నడిచేసింది. సో, దాన్ని బట్టి చూసుకోండి. ఇది ప్లాన్‌డో లేకపోతే ఏమో చెప్పలేం. సో, ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్‌లో పెడితే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతది. నా ఛానల్ రీచ్ పెరుగుతది. దాన్ని బట్టి ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ నేను చేయడానికి నాకు అవకాశం వస్తది. సో, ఫ్రెండ్స్ మీరు ఈ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.